హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ బ్యాంక్కి సంబంధించి లేటెస్ట్గా చాలా జాబ్స్ అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయంటే దాదాపుగా 1500 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. మీ సొంత స్టేట్లోనే, మీ సొంత ఊర్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్. ఏ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. మనకి ఎక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారంటే చెన్నై నుంచి విడుదల చేశారు. అంటే వేరే హెడ్ క్వార్టర్ అనమాట. హెడ్ క్వార్టర్ అయితే మనకు చెన్నైలో ఉంది, కాకపోతే వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించి వేకెన్సీస్ అయితే విడుదల చేశారనమాట. అంతేకాకుండా ఈ పోస్టులు అన్నీ కలిపి అప్రెంటిస్షిప్కు సంబంధించిన పోస్టులు అనమాట. అంటే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి అప్రెంటిస్షిప్ అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా దీనికి సంబంధించి టెంటినవ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 1500 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఓపెనింగ్ డేటు అలాగే క్లోజింగ్ డేట్ అయితే తెలుసుకుందాం. అంటే ఆన్లైన్లో ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే 18/7/2025 నుంచి 7/8/2025 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అంటే 18వ తారీఖు 7వ నెల అంటే జూలై నెల నుంచి ఆగస్టు అంటే 7వ తారీఖు ఆగస్టు నెల వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఏ స్టేట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి 82 పోస్టులు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి 1 పోస్టు, అస్సాం నుంచి 29 పోస్టులు, బీహార్ నుంచి 76 పోస్టులు, ఛత్తీస్గఢ్ నుంచి 2 పోస్టులు, చండీగఢ్ నుంచి 17 పోస్టులు, గోవా నుంచి 2 పోస్టులు, గుజరాత్ నుంచి 35 పోస్టులు, అలాగే హర్యానా 37, హిమాచల్ ప్రదేశ్ 6, ఇలా మొత్తం మనకు వేరే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే మనకు వచ్చేసరికి మన తెలంగాణలో కూడా 42 పోస్టులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే 76 పోస్టులు, అలాగే మన తెలంగాణలో అయితే 42 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన డేట్ అంటే 7/8/2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అయితే సర్వర్స్ ప్రాబ్లం వల్ల మీరైతే అప్లై చేయలేకపోవచ్చు. ఇంకా మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 1/7/2005 ఆ డేట్ కల్లా మీ యొక్క ఏజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ అయిపోయి ఉండాలన్నమాట. అంటే సరిపోయి ఉండాలి. ఏజ్ అయితే అప్పటికల్లా మీకు దాటి ఉండకూడదు. అంటే వాళ్ళు చెప్పిన మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు దాటకుండా ఉండాలన్నమాట. అంటే మీరు ఎవరైతే 1/7/2025 కల్లా 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఏదైనా ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి SC/ST వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఇలా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఎలా అప్లై చేయాలో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు. మీకైతే మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకుండా మనకు ఫుల్ వీడియో అయితే మీరు కవర్ చేసుకోండి. ఎందుకంటే వీడియో స్కిప్ చేసిందంటే మీకైతే ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే అర్థం కాదనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ అండ్ అదర్ కండిషన్స్ వచ్చరికి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నీడ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అప్రెంటిస్షిప్ పోర్టల్. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసరికి www.nats.education.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అయితే మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి.
లేదా మీరు ఈ వెబ్సైట్లోకి కుదరకపోయినా మనకైతే ఈ వీడియో కింద మీకు నోటిఫికేషన్ ఒక లింక్, అప్లై చేసే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా డైరెక్ట్గా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక ఆన్లైన్ టెస్ట్ అంటే ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్లు, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, టోటల్గా 100 క్వశ్చన్లు అనమాట. 100 మార్కులకి. అంటే ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని అయితే కలెక్ట్ చేస్తారు. 60 నిమిషాలు అంటే మనకు 1 గంట టైం అయితే ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి, అలాగే 100 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క దానికి 1 మార్క్స్. దేర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్. అంటే 1/4 మనకు, అంటే ఒక తప్పు పోతే హాఫ్ మార్కు, అంటే 4 తప్పు పోతే 1 మార్క్ అయితే పోతుందన్నమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా మనకు స్టేట్స్ అనమాట. అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, ఉర్దూ 2 లాంగ్వేజ్లు అయితే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే తెలుగు, ఉర్దూ అయితే తీసుకోవచ్చు. ఇంకా మిగతా స్టేట్స్ వాళ్ళకి సంబంధించి లాంగ్వేజెస్ అనమాట. మన తెలంగాణ వాళ్ళైతే తెలుగు, ఉర్దూ సేమ్. ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణ కానీ తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ అయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇంకా శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ పర్ మంత్కి వచ్చేసరికి అంటే టోటల్ స్టీఫండ్ పర్ మంత్ 15,000 అనమాట. మెట్రో అర్బన్ బ్రాంచెస్కి సంబంధించి 15,000. అంటే మీ ఏరియాని బట్టి అయితే మీ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అవుట్ ఆఫ్ ఏ మ్యాక్సిమం బ్యాంక్ కాంపోనెంట్స్ వచ్చేసరికి 10,500 ప్లస్ అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి. మనకు క్లియర్గా అయితే కింద మెన్షన్ చేశాడు అనమాట. ది అప్రెంటిస్షిప్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్స్ అండ్ బెనిఫిట్స్. అలవెన్స్ లేవని చెప్తున్నాడు. మనకైతే ఏరియాని బట్టి అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా 12 months ఆన్ ది జాబ్ ట్రైనింగ్. మనకు ట్రైనింగ్ వచ్చేసరికి 1 year అయితే జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడిగినా మీకు రిప్లై ఇస్తా. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే మనకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఏమైనా తప్పులు ఉంటే నేనైతే కరెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.